శ్రీకాకుళం జిల్లాలో విశాల్ మెగా మార్ట్ అండి. మేమైతే నైట్ టైంలో వచ్చాము ఈ విశాల్ మార్ట్కి. అయితే కొనేది తక్కువ, చూసేది ఎక్కువ అండి. అలాగే మనం ఏం కావాలో అనుకున్నామో అది మనం ప్రతిదీ కూడా చూసుకొని కాదు, వెతుక్కొని తీసుకోవాలన్నమాట. ఆల్ అన్నీ ఉంటాయి కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా పిల్లల ఫ్రెండ్స్తో సహా మేము అయితే విశాల్ మెగా మార్ట్కి అయితే వచ్చాము. మన ఛానల్లో ఈ సెకండ్ టైం పెట్టడం అండి విశాల్ మార్ట్. 3 years బ్యాక్ ఎప్పుడో పెట్టినట్లున్నాను. మధ్యలో చాలా టైమ్స్ వచ్చాము, కానీ ఇదైతే మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మనకు కావాల్సింది మనం చూసుకొని తీసేటప్పటికి మాత్రం చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడైతే నేను హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చి ఇక్కడ 300 అయితే నేను చూస్తున్నాను. 300 కదా అని మనం చూస్తుంటే అవి కూడా మనం బయట షాపుల్లో కొనేటప్పుడు 300 చెప్తే కంపల్సరీ 200కి మనమైతే బేరం అయితే ఆడేస్తామండి. ఇక్కడ బేరం ఆడడానికి ఛాన్సే లేదు. వాళ్ళు ఏం ట్యాగ్ పెడితే కాస్ట్ ట్యాగ్ అదే మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను చూస్తున్న బ్యాగ్ అయితే లాస్ట్ టైము క్రాఫ్ట్ బజార్లో చూశాను. వాడు 300 చెప్పాడు, నేను 200కి అడిగాను. వాడు 250కి ఇస్తానన్న కూడా నాకు 200కే కావాలని వచ్చాను. కానీ ఇక్కడ కాస్ట్ చూసేసరికి 300 ఉంది. కంపల్సరీ మనకి ఇక్కడ ట్యాగ్ ఏది పెడితే అదే తీసుకోవాలి కదా. అక్కడైతే నేను బ్యాగ్ పెట్టేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి వాడు ఇచ్చిన 250కి అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఇక్కడ చూసారా, ప్రతిదీ కూడాను అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అన్నీ చూస్తుంటాము. తీసుకోవాలనిపించేటప్పుడు మాత్రం అన్నీ చూసి తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని హ్యాండ్ బ్యాగ్స్కి జిప్పులు ఉన్నాయి, కొన్ని కొన్నిటికి జిప్పులు ఉన్నాయి, కొన్నింటికి లేవు. చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ ప్రతిదీ చూసి తీసుకోవాలి. మనం ఏదో గాబరగా వచ్చి తీసుకున్నామంటే మాత్రం కుదరదండి. సేమ్ ఇవే బ్యాగ్స్ చెప్పాను కదా, 300. బయట మనం బేరం ఆడితే 200, 250కి వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం వాడు పెట్టిన రేట్ ట్యాగ్ మాత్రం మనం తీసుకోవాలి కదా. ఇక్కడ పూసల బ్యాగ్స్ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం బొమ్మల బ్యాగుల్లాగా. ఇప్పుడు కానీ ఇవి మనం యూస్ చేసే బ్యాగుల్లా కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, చూసేదే ఎక్కువ, కొనేది తక్కువ అని. ఆ బ్యాగ్స్ ఏవి నాకు నచ్చలేదు. మళ్ళీ ఇక్కడ సింగిల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి 500 ఒక్కొక్క బ్యాగు. ఇవి కూడా వాటికన్నా చాలా అస్సలు బాగాలేదన్నమాట. చాలా ఎక్కువ డ్యామేజ్లు ఉన్నాయి ఒక్కొక్క బ్యాగ్కి కూడాను. ఒక్కొక్క బ్యాగు చూస్తున్నాను, అసలు ఏ బ్యాగులు నచ్చలేదు. ఏవి ఎక్కడ కొనాలో అక్కడ చూసి కొనుక్కోవడం బెస్ట్. ఇంకా బ్యాగ్స్ పక్కన పెట్టేసి ఇక్కడ టాప్స్ దగ్గరికి అయితే వచ్చాను. టాప్స్ కూడా బాగున్నాయి, కానీ టూ మచ్ కాస్ట్. క్వాలిటీ కూడా ఎలాగుంటుందో ఏమో చెప్పలేము కదా. ఎప్పుడు నేను విశాల్ మెగా మార్ట్లో పిల్లలకైతే నైట్ డ్రెస్లు ఏవైనా యూజ్ అండ్ త్రో అయ్యే బట్టలు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం కాస్ట్లీవి చూస్తున్నాను. అవి ఎలా ఉంటాయి చెప్పలేము కదా. అవి కూడా మన సైజులు కూడా ప్రతిదీ చూసుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది, కానీ ట్రయల్ రూమ్ అయితే లేదంట. సో ఇక్కడ చూస్తున్నాను టాప్స్. మొత్తానికి కింద ఫ్లోర్ అంతా టాప్స్, ఈ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ప్రతిదీ చూపించాలి అంటే చాలా టైం పట్టేస్తుంది కదా. నేనైతే టాప్స్ చూస్తున్నాను. టాప్స్ కూడా అలానే ఉన్నాయండి. చూస్తారు చాలా పల్చగా, ఈ క్లాత్ అనేది చాలా పల్చగా ఉంది. తీసుకోవాలి వద్దా, మళ్ళీ లోపల ఇన్నర్ వేర్ సపరేట్గా తీసుకోవాలి అని చెప్పి టాప్స్ అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా చూస్తున్నాము. నెక్స్ట్ అయితే మొత్తానికి కింద ఫ్లోర్లో అయితే ఏమీ తీసుకోలేదండి. మళ్ళీ మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అక్కడ పిల్లల బొమ్మలు కానీ టీషర్ట్స్ కానీ అన్నీ ఉంటాయి కదా, చూపిస్తాను రండి. లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము. అది అందరం వెక్కక ముందు అది వెళ్ళిపోతుంది. ఇంకా సో ఆపి మరీ ఎక్కి వెళ్ళాము. ఇంకా బాటిల్స్ ఉన్నాయి. బాటిల్స్ కూడా ఒక 20 రూపీస్ అనుకుంటాను బాటిల్. ఎక్కడైనా మరి బాటిల్స్ చీఫ్ అయిపోయాయి కదా. ఇక అందరూ కూడా గాజు బాటిల్స్, కాపర్ బాటిల్స్ యూస్ చేస్తున్నారు. ఇవి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. బాటిల్స్ అయితే కిందవన్నీ తీస్తున్నాను, కానీ పెద్దగా మనం అన్నీ యూస్ చేసినవే ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా చూస్తున్నాను. బాటిల్స్ అన్నీ కూడా ఇవి కూడా 20 రూపీస్. అంటే మినిమం ఒక 1 month అలాగ యూస్ చేసి పడేయడానికే అవి యూజ్ అవుతాయి. పెద్దగా మనం ఇంకా లాంగ్ టైం యూస్ చేయడానికి అయితే అవ్వవు కదా. మొత్తానికి తీసి పక్కన పెట్టాను, వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పి. ఇంకా మా బాబు టీషర్ట్లు అయితే చూద్దామని ఇక్కడికి వచ్చాను. అస్సలు ఇంకా ఎవ్వరు ఎక్కువ మంది లేరని చెప్పేమో, కానీ ఏసీ కూడా వాళ్ళు ఆన్ చేయలేదు. చాలా వేడిగా ఉంది.
ఇక్కడ వచ్చేసి టీ షర్ట్స్ అన్ని 1000 బిలో ఉన్నాయండి. అన్ని 800, 700, 6, 5 అలా ఉన్నాయి. నేను మాత్రం 200 టీ షర్ట్లే తీస్తాను. మనం 1000 పెట్టి ఒక టీ షర్ట్ తీసినా వాళ్ళు వేసేది 3 మంత్స్ లేదా 4 మంత్స్ వేస్తారు. అదే 200 పెట్టి తీసినా కూడా అలానే వేస్తారు. సో ఇక్కడ నేను మాత్రం 200 టీ షర్ట్స్ మాత్రం ఒక 3 ఒక 4 తీసుకుందాం అనుకుని అయితే చూస్తున్నాను. వాడికి ప్రతిదీ వేసి మరీ చూసి తీసుకుంటున్నాను. ఎక్స్చేంజ్ కోసం మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వాడికి లూజ్ అయినా టైట్ అయినా మళ్ళీ రాలేం కదా, అందుకే వేసి తీసి చూసుకుంటున్నాను మొత్తం కూడాను. వాడికైతే కరెక్ట్గా అన్నీ సరిపోతున్నాయి. ఏజు చూసే తీస్తున్నాను కానీ కొన్ని లూజ్ వస్తుంటాయి కంపెనీస్ బట్టి అని చెప్పేసి అన్నీ కూడా నేను చూసి తీసుకుంటున్నాను. 200 టీ షర్ట్స్ అయితే తీసుకున్నానండి. ఒకవేళ 400, 500 తీసినా కూడా వాళ్ళు వేసేది ఒక 2-3 మంత్స్ అని డైలీ వేర్ కాబట్టి నేను అందుకే చూసి తీసుకుంటున్నాను. ఇంకా మా వాడు అయిపోయిందా నీ షాపింగ్, నా బొమ్మల దగ్గరికి వస్తావని దగ్గరుండి మరీ పట్టుకు వెళ్తున్నాడు. ఆ బొమ్మలు ఒకటి ఉంటుంది కదా, ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా బయటకు వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ ఏదో ఒక కొత్త బొమ్మ అనేది వాడికి కావాలి. కలర్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అక్కడికైతే తీసుకెళ్తున్నాడు. స్కూల్ ఓపెన్ అయిన తర్వాతే తీసుకుంటాను అన్నా కూడా చూద్దాం అని తీసుకెళ్తున్నాడు. హాలిడేస్ ఇచ్చినా కూడా వీడికి పెన్సిల్స్ అన్నీ ఇంకా బుక్స్ అన్నీ కావాలి. ఇంట్లో పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు, ఇంకా క్రయాన్స్ అన్నీ ఉంటాయి. కలర్స్, వాటర్ కలర్స్ అన్నీ ఉంటాయి. కానీ కొత్తవి అయితే కావాలి. మళ్ళీ అవే చూస్తున్నాడు. నేనైతే స్కూల్ ఓపెన్ అయిన వరకు ఇంకా కొననని చెప్పినా కూడా ఏదో ఒకటి కావాలి. బయటికి తీసుకొచ్చాం కాబట్టి ఏదో అది కొని మమ్మీ, ఇది కొని మమ్మీ అన్నీ చూపిస్తున్నాను. నేనైతే కిడ్డీ బ్యాంక్స్ చూస్తున్నాను. కిడ్డీ బ్యాంక్స్ చూస్తున్నాను. చక్కగా ఇందులో డబ్బులు వేసుకోండి అని చెప్పినా కూడా వాడికి ఏవో బుక్స్ కావాలంట. వాడితో పాటు నన్ను కూడా కూర్చోబెట్టాడు. ఏం తీస్తాడో తెలియదు కానీ ప్రతిదీ అయితే చూస్తున్నాం మాత్రము. ఇంకా మనకు సిట్టింగ్ అయితే చాలా కష్టము. చాలురా ఏదో ఒకటి ఎంచుకోరని చెప్పినా కూడా నేను తీసినవి ఏవి ఆడికి నచ్చడం లేదు. ప్రతిదీ చూస్తున్నా. ఇంకా కూర్చోవడం చాలా కష్టం. నేనైతే ఇంకా చాలు పదాన్ని చెప్పినా కూడాను ఏవో చూస్తున్నాడు. ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఇలాంటివన్నీ మనకు కామన్ కదా, పిల్లలతో ప్రతిదీ మనం వాళ్ళకి చెప్పాలి, చెయ్యాలి అన్నీ కూడాను. సో ఇంకా నా స్టామినా అయితే అయిపోయింది. కూర్చునే స్టామినా అయితే అయిపోయింది. ఇంకా నిల్చొని అన్నీ చూస్తున్నాము. పిల్లలంటేనే ఇలా ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి ఒక 10-11 ఇయర్స్ వచ్చిన వరకు ప్రతిదీ వాళ్ళకి కావాలంటారు. తర్వాత కూడా నెమ్మదిగా వాళ్ళు కూడా ఇది మాకు అవసరమా అని ఇంకా అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటారు కదా. సో చూసి అయితే పెట్టేస్తున్నాను. వాడికి అవసరమైంది అయితే తప్పకుండా కొంటాను. వాటర్ కలర్స్ ఏవో కొన్నాను. ఇంక ఇవేవో కొంటాను. మొత్తం ఒకటి తీస్తే అన్నీ పడిపోయాయి. మొత్తానికి 2 ఫ్లోర్స్ అయితే చూసామండి. ఒక 4 వాటర్ బాటిల్స్, అలాగే బాబుకి అయితే కలర్స్ బాటిల్స్ కొన్నాను. పెయింటింగ్ వేసేస్తాడంట. ఇంకా అవి అయితే తీసుకున్నాము. ఇంకా మొత్తం ఫ్లోర్స్ అన్ని చూడడానికి చాలా టైం పడుతుంది. ఇంకోండి ఇక్కడ గేమ్స్ కూడా అయిపోతున్నాయి షాపింగ్ మాల్లో అయితే. ఏదో ఒకటి కొనియాలి, ఆడియాలి. ఇంక చెప్తున్నాను సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ కింద నుంచి పైకి అయితే వస్తారు. ఇంకా మాల్లోకి అయితే మనకి రానివ్వరని చెప్తే ఆపేశాడు. ఇంకా మొత్తానికైతే అన్నీ చూస్తున్నాము. ఇంకా బ్యాగ్స్లోకి అయితే వచ్చాడు. స్కూల్ ఓపెన్ అయినలోపు ఈ బ్యాగ్ మాత్రం కంపల్సరీ మా ఇంట్లో అయితే పోతుంది, ఉండదు. అందుకే వద్దురా, ఓపెన్ అయిన తర్వాత మినిమం ఇంకా 1 మంత్ ఉంది కదా స్కూల్ ఓపెన్ అవ్వడానికి, అప్పుడు తీసుకుందామని చెప్తున్నాను. ఇంకా కమాన్ అంటున్నాడు నా కొడుకు అయితే. ఇంకా చూసేసాడు. క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. చెప్పాను కదా కొనేది తక్కువ, చూసేది ఎక్కువ. ప్రతిదీ చూసేస్తున్నాము. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. వాడికి ఆల్రెడీ కొన్నాము. బాక్సింగ్ది ప్రాక్టీస్ చేస్తాం కదా. ఇక్కడైతే ఫుల్గా ఇవి కూడా కావాలంటే ఈ డంబెల్స్ ఏం చేసేస్తాడో తెలీదు. నేనే ఎత్తలేకపోతున్నాను అవి. ఇంకా మొత్తానికి అయితే ఫ్లోర్స్ అన్నీ చూసేస్తున్నాము. చాలా వేడిగా ఉంటేనే మేము ఇన్ని ఫ్లోర్స్ తిరిగాము. వాడు ఏసీ వేస్తే కంపల్సరీ నైట్ అంతా ఎక్కడే ఉండేటట్లు ఉన్నాము. ఏసీ అయితే వాళ్ళు ఆన్ చేయలేదు. కొంచెం అట్మాస్ఫియర్ కూడా మా శ్రీకాకుళం జిల్లాలో కొంచెం కూల్ అయింది ఈవినింగ్ టైంలో. మొత్తానికి మళ్ళీ ఇక్కడ 3rd ఫ్లోర్లో అయితే కిచెన్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి. ఇదైతే ఆడవాళ్ళ ప్రపంచం కదా. ఇంక ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏదో తీగాని ఇంకా జస్ట్ ఇలా పట్టుకున్నాను, ఒక ఫ్లవర్ అయితే పడిపోయింది. ఇంకా అన్నీ కూడా అలాగే ఏవో ఒక డ్యామేజ్లు ఉంటూనే ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే పెట్టేస్తున్నాను అవి కూడాను. ఫ్లవర్స్ అయితే ఏం తీసుకోలేదు. బాటిల్స్ కూడా చూస్తున్నామండి ఇక్కడ ఇవి వచ్చేసి గాజు అండి. కొంచెం మనం కేర్గా చూసుకోవాలి కదా వాటిని. ఇంకా అందరినీ కేర్గా చూసుకోవడం, ఇంకా వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇంకా అక్కడ పెట్టేసాను. ఇగోండి ఇదంతా మన ఆడవాళ్ళ ప్రపంచం మొత్తం
స్పూన్ నుంచి ఆల్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చైర్ కూడా వాళ్ళు ఎందుకు వేసారో తెలీదు. నేను మాత్రం కూర్చున్నాను. కాళ్ళైతే చాలా నొప్పి పెడుతున్నాయి. చాలా బుల్లి కళాయి చాలా బాగుంది. ఇంక ఇంట్లోనే చాలా ఉన్నాయి. అవే మనం యూజ్ చేయట్లేదు కదా, ఇంక పెట్టేసాము. అలా మొత్తం అయితే చూస్తున్నాము. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవి కూడా పర్వాలేదండి, యావరేజ్గా ఉంది. ఇక్కడ కాస్ట్ వచ్చేసి మనకి అవసరమైనవన్నీ చీప్ అండ్ బెస్ట్‌లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం అయితే చూస్తున్నాము. ఇంకా మనకి అవసరమైనవి తీసుకోవాలి కదా, ఇంకా చూసినవన్నీ ప్రతిదీ తీసుకోవాలంటే కుదరదు కాబట్టి చూస్తున్నాను. ఇంకా బ్రేక్ బాక్స్‌లు అవి స్కూల్ ఓపెన్ టైంలో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇవి కొంచెం ఏవో కొత్త మోడల్స్‌లా ఉన్నాయని చూస్తున్నాను. అన్నీ బాగున్నాయి. వీడియో అంతా చూస్తున్నారు కదండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడైతే గాజు ఐటమ్స్ అన్నీ చూస్తున్నానండి. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఏం పడినా కూడా కంపల్సరీ మనం అది తీసుకెళ్ళవలసి ఉంటుంది. దానికి బిల్ కట్టవలసి ఉంటుంది. సో అదైతే తీసుకున్నాను. గాజు బాటిల్స్ 4 ఉన్నాయండి. 200 పర్వాలేదు అనిపించింది నాకైతే, అది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మొత్తం గ్రాసరీ కూడా ఉన్నాయి ఈ విశాల్ మార్ట్లో. ప్రతి గ్రాసరీ అయితే మనకి ఇక్కడ అవసరం లేదు, డిపార్ట్మెంట్ స్టోర్లో నేను తీసుకుంటాను. మనకు అవసరమైనవన్నీ కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని ఉండవు. చూస్తున్నాను కాస్ట్ అక్కడ వేరియేషన్ చూసుకోవాలి కదా, చూస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో పిల్లలతో కాసేపు అయినా మనం స్పెండ్ చేయాలని చెప్పి ఇలా తీసుకొని వచ్చాను. మన పనులు కూడా అవుతాయి, ఇంకా వాళ్ళకి కూడా కొంచెం అటు ఇటు తీసుకెళ్ళి వాళ్ళ మైండ్ కూడా రిలీఫ్ అవుతుందని చెప్పి ఇలాగా విశాల్ మెగా మార్ట్కి అయితే వచ్చేసామండి మేము. ఇక్కడ మ్యాటీస్ ఇంకా పిల్లోస్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీ కూడాను. కానీ మనకి ఏవి అవసరమో అవి తీసుకోవాలి కదా. ఇక్కడ గాజు ఐటమ్స్ ఆల్ ఉన్నాయండి, అన్నీ చూసుకోవాలి. బై వన్ గెట్ వన్ చాలా ఉన్నాయి ఇక్కడ. కాఫీ కప్స్, బూస్ట్, హార్లిక్స్ పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇంకా ప్లాస్టిక్ అన్నీ ఉన్నాయండి. గాజు అంటే బయటికి ప్లాస్టిక్ వస్తుంది, లోపల స్టీల్ వస్తుందండి. మొత్తం ప్లాస్టిక్ కాదనమాట. బై వన్ గెట్ వన్ చాలా పెట్టారు. అంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది షాపింగ్కి వస్తుంటారు కాబట్టి వాళ్ళు మొత్తం స్టాక్ అంతా ఫుల్ పెట్టేశారు ఇక్కడ. చాలా వరకు బై వన్ గెట్ వన్లే ఉన్నాయండి. పర్వాలేదు, రీజనబుల్గా ఉన్నాయి అన్నీ కూడాను. ఒక కాఫీ కప్ 40 రూపీస్, అది బై వన్ గెట్ వన్ అయితే మనకు 20 రూపీస్కి వచ్చేటట్లే ఉంటుంది కదా. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా చూసేసాము. ముందుగా కొనడం తర్వాత సంగతి, చూసి మాత్రం ఆనందించేసాము. మొత్తం ఉన్నాయి ఫుల్గా ఇక్కడ. కానీ ఇది సండే ఇంకా సాటర్డే ఫుల్ రష్గా ఉంటుందని చెప్పి మేమైతే మండే వచ్చామండి. ఇది ఈ వీడియో అయితే మండే షూట్ చేసింది. అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా చాలా ఉన్నాయి. అన్నీ కూడాను అంటే అవి అంటే బై వన్ గెట్ వన్ ఇచ్చాడని కాదు, కానీ మెటీరియల్ కూడా బాగుందండి. అంటే చీప్ క్వాలిటీ ఏం కాదు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాఫీ కప్స్ చెప్పాను కదా, గ్లాసెస్ అన్నీ కూడాను చీప్ అయితే కాదు, చాలా బాగున్నాయండి. అన్నీ చూసి మనం తీసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాలు మాత్రం భలేగా నొప్పి పెడుతుంటాయి మనకి. చాలా చూసేసేటప్పటికి మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. కానీ ఏదో ఒకటి కొనడానికి వచ్చి మాత్రం అన్నీ చూసి మనం ఏదో ఒకటి లైక్ చేసి ఒకటి దగ్గర 2, 3 మాత్రం తప్పకుండా కొనేస్తూ ఉంటాము. మీరు కూడా అంతేనా? నేనైతే ఏం కొనాలో అనుకోలేదు, పిల్లలతో కాసేపు బయటకు వెళ్దామని చెప్పి వచ్చి ఈ బాటిల్స్, బాబు టీ షర్ట్స్, అలాగే వాడికేమో కలర్ ఇది వాటర్ కలర్స్ అవి తీసుకున్నాను. ఇంకా మధ్యలో అయితే చాలా వరకు చూసాం కదా, ఇంకా పాప ఏం తీసుకోలేదు. పాప మళ్ళీ కిందకెళ్ళి చూస్తుంది. పైన ఈ వీడియో అయితే తీసానమాట నేను. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఉన్నాయండి. అంటే ఒక ఫ్లవర్ వాజ్ వచ్చేసి 50 రూపీస్, బై వన్ గెట్ వన్లో అయితే 50, అంటే 50కి 2 వస్తున్నాయంటే 25 కదా పడేటట్లు. చాలా బాగున్నాయండి. ఇంటీరియర్ డెకరేషన్కి కానీ దేనికైనా, కర్టన్స్ కానీ, అలాగే ఇక్కడ డోర్ మ్యాటీస్ కానీ, పిల్లోస్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి.
మొత్తానికి నేనైతే కింద దిగేస్తున్నాను. పైన అయితే అన్నీ చూసాము, కావాల్సినవి తీసుకున్నాము. మొత్తానికైతే కింద దిగుతున్నాను. ఇంకా మధ్యలో చెప్పాను కదా మా వారైతే వచ్చారు. వీడు ఇంకా క్యాప్ తగిలించాడు. ఇంకా నేను కొన్ని టీ షర్ట్లు వాడేవో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మా హస్బెండ్ కూడా వచ్చి చూస్తున్నారనమాట వాడికి ఏం కావాలని. మొత్తానికి అంతా అయిన తర్వాత బిల్లు దగ్గరికి అయితే ఫైనల్లో వచ్చాను. బిల్లు దగ్గరికి వచ్చేసరికి బై 1 గెట్ 1లో ఒక ప్యాకెట్ తెచ్చాడు. ఇంకా బై 1 గెట్ 1 కదా, ఒకటే తీసుకున్నాడు. ఒకటి కొనుక్కున్నాడు కదా అనుకున్నాను, కానీ ఒకటి లేస్ ప్యాకెట్స్ కూడా అంతేనంట. మరో ప్యాకెట్ కోసం వెళ్తున్నాడు. సో మొత్తానికి బిల్లు అయితే అయ్యింది. ఇంక ఇదంతా తిరిగిన తర్వాత పిల్లలకైతే చక్కగా బయటే టిఫిన్ పెట్టించామండి. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా టైం పడుతుంది కదా. సో వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ బాయ్.